హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పచ్చిమిర్చితో ఈ ఉప్పుమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి మీడియం సైజుగా చిన్నగా ఉంటేనే పచ్చిమిర్చి అనేది బాగుంటాయి. వీటికి తొడాలన్నీ ఒలుచుకొని ఇట్లా పిన్నితో ఘాట్లు పెట్టుకోవాలండి. 2-3 దగ్గరలో ఘాట్లు పెట్టుకుంటే ఇగోండి, ఇవన్నీ ఘాట్లు పెట్టుకున్నట్టువే. ఇట్లా పెట్టుకున్న తర్వాత వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకున్నామండి. దీనికి 3 టేబుల్ స్పూన్లు సాల్ట్ పడింది. మీకు సరిపోయినంత వేసుకోండి. 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్తోనే పోసానండి 1/2 నేను. ఇట్లా ఎగరేస్తూ ఉంటే ఉప్పు పడుతుందండి మిర్చికి బాగా. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని 1 నిమిషం పాటు అటు ఉడికిన తర్వాత క్లాత్ ఎత్తుకొని బాగా ఇట్లా ఎగరేయాలండి. ఈ మిర్చికి బాగా సాల్ట్ పడేట్టుగా ఒక 15 నిమిషాల పాటు ఉడికితే చాలండి. ఇగోండి ఉడికినాయి. ఈ వాటరు సపరేట్ చేసి ఇవ్వాలండి. ఇట్లా సపరేట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని, కొన్నే కాబట్టి నేను ప్లేట్లో వేసాను. ఎక్కువ మిర్చి కానీ అయితే క్లాత్లో వేసుకొని ఎండబెట్టుకోవచ్చు. ఇగోండి ఇట్లా పలసగా చేసి ఎండకు పెట్టుకోవాలా. ఇట్లా ఎండాలంటే ఇవి 2 రోజులు పడుతుందండి. ఇగోండి ఎండిన తర్వాత నాకు ఈ కలర్కి వస్తాయి. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండిల్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన వరకు మిరపకాయలు అంటామండి. వీటిని మేము ఇట్లా వేయించుకోవటమేనండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. పెరుగన్నం లేకైనా, పప్పుచారు లేకైనా, పప్పు లేకైనా చాలా బాగుంటాయండి. మేమైతే పులిహోరలకు కూడా వేస్తామండి. ఈ ఉప్పుమిరపకాయలు అనేటివి చాలా బాగుంటుంది పులిహోరలకు కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి.